లోపల ఇవ్వాలనుకున్నాను, రోడ్డు మీద ఇస్తున్నాను. తేడా వాష్ పిటిషన్ ఎక్స్టెన్సివ్ హియరింగ్స్ హావ్ హ్యాపెండ్. చాలా వాదనలు గంటలు జరిగినాయి. హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేస్తున్నాయి. అయినప్పటికీ హైకోర్టు మీద ఉండే గౌరవం లాయర్ వద్దంటున్నారు. మీరు లాయర్ని రానియకపోతే మీరు ఏం పుట్టిస్తారో కథలు రాజమౌళి గారి కంటే బెటర్ కథలు పోలీసు వాళ్ళు రాస్తున్నారు. కాబట్టి ఏం కథలు పుట్టిస్తారో బయటకి ఏం చెప్తారో. కాబట్టి నేను మీ కథలు నేను నమ్మను. నేను ఇవ్వాలనుకున్న స్టేట్మెంట్ మీకు ఇస్తా అని చెప్పిన స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ పోలీస్ have become so adept that they are able to write better scripts and better stories than Mr. S.S. Rajamouli. So therefore I was apprehensive of not having my lawyer around because they can release whatever the statement they want and they can start claiming just like what happened to Kodangal ex-MLA Mr. Narendra Reddy. Therefore they have insisted that my lawyer be present. Now they are saying you can't. So I have given my statement. Whatever I wanted to give it inside the office, I have given it here to the ASP of Anti-Corruption Bureau, Mr. Khan. He has given me an acknowledgement saying I've received it. So I think that there is yes, big breaking చూస్తూ ఉన్నాం. ఇప్పుడే కేటీఆర్ ను విచారణకు తీసుకోవడం లేదు. కేటీఆర్ ఇచ్చినటువంటి రిప్లైను ప్రస్తుతం తీసుకున్నారు. రిప్లై కూడా బయటకే వచ్చి అక్నాలెడ్జ్మెంట్ అందజేశారు. కేటీఆర్ ఇచ్చినటువంటి రిప్లైలో ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. కోర్టులో క్వాష్ పిటిషన్ విచారణలో ఉంది, తీర్పు రిజర్వ్లో ఉంది. ఈ క్రమంలో నేను విచారణకు హాజరైతే ఖచ్చితంగా అడ్వకేట్స్తోనే హాజరవుతాను, లేకపోతే వ్యక్తిగతంగా హాజరు కాను అంటూ ఆయన రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైను రిసీవ్ చేసుకొని ఏసీబీ ప్రస్తుతానికి ఇక్కడికే బయటకే ఎక్కడైతే కేటీఆర్ ఉన్నారో కేటీఆర్ అడ్వకేట్స్తో సహా ఎక్కడైతే రోడ్డు పైన వెయిట్ చేస్తున్నారో అక్కడికే వచ్చి ఏసీబీ అధికారులు అక్నాలెడ్జ్మెంట్ను ఇచ్చారు. అదే విషయాన్ని ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నారు. మరొకసారి లైవ్ చూద్దాం. ఇంకొకటి ఏంటంటే అయినప్పటికీ మీరు నోటీస్ ఇచ్చారు కదా, నేను వచ్చాను. ఇప్పుడు కూడా నేనేమంటున్నాను, ఐఎమ్ గోయింగ్ టు బీ ప్రెజెంట్ విత్ మై లాయర్ అని చెప్పాను. లేదు లాయర్తో మీరు రావడానికి వీల్లేదు, మీరు ఇక్కడ నుంచి ఒకరే రావాలన్నారు. నేను మిమ్మల్ని నమ్మను. ఎందుకంటే మీరు కొత్త కథలన్నీ సృష్టించి మరి టాలీవుడ్ దర్శకుల కంటే మంచి సినిమాలు మీరు రాస్తున్నారు. కాబట్టి తప్పకుండా మరి మీరు నా లాయరు ఉంటేనే నాకు రాజ్యాంగ పరంగా నాకు వచ్చిన హక్కులు రక్షించబడతాయి, లేకపోతే మీరు ఇష్టం ఉన్నట్టు చెప్తారని నేను అన్నాను. వారికి లెటర్ ఇచ్చాను. నేను ఏదైతే లోపల ఆఫీస్లో ఇవ్వాలనుకున్నానో ఏఎస్పీ గారు వచ్చారు, వారికి నేను ఖాన్ గారికి ఇచ్చాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. వారికి ఏ రకమైన సమాచారం డాక్యుమెంట్స్ కావాలన్నప్పుడు తదుపరి ఏసీబీ ఆఫీస్ ముంగటే ఉన్నా కదా బ్రదర్, ఏం చెప్పాలి నేను రేవంత్ రెడ్డిని కాదు భయపడతాను. నేనేం లుచ్చ పనులు కూడా చేయలేదు ఆయనకి. కేటీఆర్ ప్రస్తుతానికి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు ఏసీబీ ఆఫీస్ నుంచి. ఆయన ఒక రిప్లై నోట్ను ఏసీబీకి అందజేశారు. ఆ రిప్లై నోట్లో అడ్వకేట్ సమక్షంలోనే నేను విచారణకు హాజరవుతాను, లేదంటే వ్యక్తిగతంగా హాజరు కాను, మీ మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి, ప్రభుత్వం కుట్ర చేసి అవినీతి లేనటువంటి ఒక కేసులో అవినీతి నిరోధక శాఖపై అప్పచెప్పింది, కాబట్టి ఖచ్చితంగా దీన్ని నేను అడ్వకేట్ సమక్షంలోనే విచారణ ఎదుర్కొంటున్నానని చెప్పారు. ఇంకా రెండో పాయింట్, ఇది కోర్టులో ఉంది. కోర్టులో క్వాష్ పిటిషన్ ప్రస్తుతానికి కోర్టులో క్వాష్ పిటిషన్ అమల్లో విచారణ జరుగుతుంది, తీర్పు రిజర్వ్లో ఉంది. ఈ క్రమంలో మీరు విచారణకు పిలవకూడదు, అయినప్పటికీ పిలిచారు, అయినప్పటికీ నేను హాజరయ్యాను. ఇంత జరుగుతున్నప్పటికీ ఈ 45 నిమిషాలు నన్ను రోడ్డు పైన నిలబెట్టారు, కాబట్టి విచారణ సక్రమంగా జరుగుతుందనే నమ్మకం నాకు లేదు అనే అభిప్రాయాన్ని కేటీఆర్ నోటీస్కి ఇచ్చినటువంటి రిప్లైలో చెప్పారు. సో ప్రస్తుతానికైతే కేటీఆర్ వెళ్ళిపోతున్నారు. కేటీఆర్ని లోపలికి అనుమతించట్లేదు, కేటీఆర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లను కూడా లోపలికి అనుమతించలేదు. కాబట్టి ఆయన అడ్వకేట్లు ఏదైతే ఒక నోట్ ప్రిపేర్ చేశారో రిప్లై నోటు, ఆ రిప్లై నోట్ను ఏసీబీ అధికారులు పరిశీలించారు. 15 నిమిషాల తర్వాత ఆ రిప్లై నోట్ను చదివినటువంటి ఏసీబీ అధికారులు దానికి అక్నాలెడ్జ్మెంట్గా బయటకే వచ్చి కేటీఆర్ ఎక్కడైతే రోడ్డు మీద వెయిట్ చేస్తున్నారో అక్కడికే వచ్చి దానికి రిప్లై ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని ప్రస్తుతానికి కేటీఆర్ బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఏసీబీ ఆఫీస్ నుంచి.